పిలిచింది? ఏమండి, నేను షాపింగ్కి వెళ్ళొస్తాను. ఏంది షాపింగ్ 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 అనుకుంటా? మొన్న పోయిన నిన్న పోయిన ఏంది నీ షాపింగ్? షాపింగ్ అంటేనే ఆడోళ్ళ జన్మ హక్కు, తెలుసా నీకు? ఈ తొక్కలో హక్కు. ఆ మొగోళ్ళని ఎవరన్నా షాపింగ్ మాల్కి పిలుస్తారా? షాపింగ్ చేద్దురా అని. లేడీస్ ని పిలుస్తారా? లేడీస్ ఫస్ట్. ఒక్క నిమిషం ఇక్కడికి వస్తావా? ఏంటో చెప్పు. హక్కుల గురించి మాట్లాడుతున్నారు. అసలు మన జిల్లాలో ఎన్ని షాపింగ్ మాల్లు ఉన్నాయి తెలుసా నీకు? ప్రతి ఊర్లో 5-6 షాపింగ్ మాల్. వాటి ఓపెనింగ్ కి మాలాంటి మొగళ్ళని ఒక్కడు పిలిచరు. కేవలం హీరోయిన్లని పిలుస్తారు. అర్థమైందా? పోయింది. ఆ తర్వాత షాపింగ్ మాల్ లోపల పోతే 2 అంతస్తులు మీకుంటుంది. చీరల కాట్ నుంచి, నైటీల కాట్ నుంచి, ఫ్రాగులు, డ్రెస్సులు, పంజాబీ డ్రెస్సులు, రకరకాల డ్రెస్సులు మీకోసం ఉంటాయి. మా కోసం ఏమైనా ఉన్నాయా అంటే అక్కడ 2వ ఫ్లోర్ కానీ 3వ ఫ్లోర్ లో కానీ ఒక మూలకుంది అంటారు. అక్కడ పోయి మాకు మేము చూసుకుంటే ఏదో ఎంసెట్ లో ర్యాంకులు సాధించినట్టు 28, 32, 36 అని మా ప్యాంట్ సైజు నంబర్లు పెట్టింటారు. బంగారు షాప్ కాకపోతే ఒక్కడైనా ఒకడు ఆ గుండుగాడు తప్ప మిగతా వాళ్ళందరూ హీరోయిన్ల ఫోటోలు తప్ప మా ఫోటోలు, మొగళ్ళ ఫోటోలు ఎప్పుడైనా పెట్టారు మీరు? లాస్ట్కి మీకోసం వడ్డానాలు, కేజీలు బంగారుతో చేసిన వస్తువులు, మా కోసం గ్రామ్ ఉంగరం చూపించండి అయ్యా అని మేము అడుగుకుంటే ఫస్ట్ ఫ్లోర్ పోను సార్ అక్కడ చూపిస్తారని 2 పాత డబ్బాల్లో నుంచి ఉంగరాలు తీసి చూపిస్తారు. చైన్ ఉందంటే మేడం కా సార్ అంటారు తప్ప మాకంటూ ఏది లేకుండా పోయింది. అంతేందుకే మగవాళ్ళు మందు తాగి నాశనం చేస్తున్నారు అని చెప్తున్నారే. క్లబ్బుల్లో, పబ్బుల్లో పోయి చూస్తే బుధవారం ఉమెన్స్ నైట్, మీకు లిక్కర్ ఫ్రీ. మీతో పాటు మేము వస్తే మాకు ఎంట్రీ ఫ్రీ, లేకుంటే నువ్వు స్టాగ్ 2000 కట్టు అంటున్నారు. ఇది హక్కుల గురించి నువ్వు మాట్లాడుతున్నావు. అసలు మాకు హక్కులు ఎక్కడున్నాయి? కనీసం ఎక్కడైనా మేము నడుచుకుంటూ పోతే మాకు అసలు రక్షణ ఉందా? ఎక్కడ లేదు. అలాంటిది నువ్వు హక్కుల గురించి మాట్లాడుతున్నావు షాపింగ్ అంటూ. వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. ఏం షాపింగ్ చేయాలనుకున్నావు? నా ఇష్టం, నేను ఏదన్నా కొనుక్కుంటా. నాకు కంటికి నచ్చితే చాలు, కొనేస్తా. అలాగా? అంతేగాని మాకు వాడు ఎప్పుడో టైలర్ పుట్టిన ప్యాంటు షర్టు తప్ప జీవితంలో పుట్టినప్పటి నుంచి చనిపోయినప్పుడు ఒక్క డ్రెస్సు, నీకు 100 రకాల డ్రెస్సులు. సూపర్ సార్. ఎవడు భయ్యా అంత క్లాస్ పీకాడు? మన మగజాతి ఆనిముత్యం సార్. అలాంటి డ్రెస్సులు మేము చూసి మేము మురిసిపోతాం. మా డ్రెస్సులు మీరేసుకుంటే మోడ్రన్, మీ డ్రెస్సులు మేమేసుకుంటే ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్టయిపోయినాయి. ఇన్ని రకాల వివక్షలు మేము గురవుతాంటే నువ్వు షాపింగ్ గురించి మాట్లాడతావా? ఇంకా తిరిగింది చాలే గాని సోది ఆపు. నేను షాపింగ్ వెళ్తున్నాను. అయితే ఏంటి ఇప్పుడు నీ కథ? డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? నీ ఏటీఎం కార్డు నా దగ్గర ఉంది. ఓటీపీ వస్తే చెప్పు. బాయ్. ఇంతసేపు నేను చెప్పింది. శత్రువులు ఎక్కడో ఉండర్రా. నా బతుకు రోడ్డు వైడనింగ్ లో సగం కొట్టేసిన బిల్డింగ్ లాగా అయిపోయింది. ఉండడానికి పనికిరాదు, వదలడానికి మనసు రాదు. చిచి.